తాజా అంశం చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై విజయవాడలోని శ్రీధర్ నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కడప, హైదరాబాద్, తణుకులో కూడా ఆయన ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, సోదాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏసీబీ అధికారులు ఏమంటున్నారు? నుంచి కూడా ఈ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి మొదట శ్రీధర్ రెడ్డి ఉంటున్న నివాసం ఉంటున్న విజయవాడలోని తన సొంత ఇంట్లో ఉంటున్న శ్రీధర్ రెడ్డి ఇంటిపై ఈ రోజు ఉదయం నుండి దాడులు ప్రారంభించారు. అధికారులు ఏసీబీ డిఎస్పీ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉంది. ఇంతేకాకుండా ఈ ఇంటి దగ్గరే కాకుండాను ఆయనకి సమీప బంధువులు, అదేవిధంగా ఆయన ఆస్తులు ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడాను ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు కడప, హైదరాబాద్ లో 3 చోట్ల, అదేవిధంగా విజయవాడలో తన ఇళ్లు, తన బంధువుల ఇళ్లతో పాటు ఏలూరులో మరో 3 చోట్ల, తణుకులో కూడా ఈ దాడులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంత ఆస్తి బయటపడింది, ఏ అంశాలు వీళ్ళకి అధికారులకి గుర్తించారనే విషయంపై ఇంకా అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు. మరొక గంట సేపు అనంతరం ఈ సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఆస్తులు ఎంత, అతను సంపాదించిందంతా ఏంటనే విషయంపై అధికారులు ప్రస్తుతానికి సమాచారం అయినప్పటికీ మరికొద్దిసేపట్లో సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ శ్రీధర్ రెడ్డి గతంలో పశ్చిమ గోదావరి జిల్లా డిపిఓగా గతం 2006 సంవత్సరానికి ముందు కూడా పనిచేశారు. అప్పట్లో కూడా ఇలాంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వం చేస్తున్న వచ్చిన ఆరోపణలపై అప్పటికి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ యథావిధిగా ఇక్కడికి మళ్ళీ తన ఇన్ఫ్లుయెన్స్ తో డిపిఓగా వచ్చి చేరారు. వచ్చిన దగ్గర నుంచి కూడా, ఇక్కడ పనిచేసిన దగ్గర నుంచి కూడా ఈయనపై ఇలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సోదాల అనంతరం అక్రమాస్తులు ఎన్ని అనే విషయంపై బయటపడే అవకాశాలు ఉన్నాయి. శర్మ, ధన్యవాదాలు రవికృష్ణ.